విజయనగర సామ్రాజ్యంలో దీంట్లో వితౌట్ మషినరీ ఐరన్ వితౌట్ మషినరీ పవర్ సప్లై ఏ ఒక్క మషినరీ లేకుండా హ్యాండ్ మేడ్తో చెక్కడం చాలా కష్టం కదా సార్. అది ఈ స్టోన్ చెక్కేటప్పుడు క్రాక్ అయ్యేది ఎక్కువ. కానీ ఇంత ఉంటే కూడా వీళ్ళు టాలెంట్ చూపించిన శిల్పకళ చాతుర్య స్పాట్ అంటాం దీంట్లో. అంటే ఇప్పుడు 3D 4Dలో వెళ్తుంది కదా మన జనరేషన్. అప్పటికి 3D 4D కాదు 6D కూడా చూడొచ్చు దీంట్లో. మా చెయ్యి ఎంత ఉందో అంత ఉంది స్టోన్. దీంట్లో మల్టిపల్ అనిమల్ చెక్కడం ద్వారా విజయనగర శిల్పకళ చాతుర్యం ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. వీళ్ళ శిల్పకళ టాలెంట్ చూడండి. ఫస్ట్ యాంగిల్ ఒక ఫ్రాక్ జంప్ చేస్తున్నట్టు కప్ప, సెకండ్ యాంగిల్ వచ్చేసి ఒక నాగపాం పడగ. కొంచెం నా చెయ్యిల కింద ఉంటే శివలింగం, పైన శేషనాగం, లింగం పైన. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, దిస్ ఇస్ ద టేల్ పైన. ద ఫ్లయింగ్ పొజిషన్ ఆఫ్ హనుమాన్ ఇన్ ద స్కై హోల్డింగ్ ఆఫ్ సంజీవిని పర్వతం. దీన్ని బ్లాక్ చేసి చూడండి, చీతా పరిగెత్తుకొని వస్తుంది సార్. హెడ్ టు టేల్ స్నేక్, కోబ్రా మూవింగ్, నాగపాము వస్తున్నట్టు. ఇటు వన్ మదర్ మంకీ లిఫ్టింగ్ ఆఫ్ బేబీ మంకీ. ఇటు రండి. వన్ మదర్ మంకీ సిట్టింగ్ ఫీడింగ్ మిల్క్ బేబీ మంకీ. ఒక తల్లి కోతి కూర్చొని తన పిల్ల కోతికి పాలిస్తున్నట్టు. దీన్ని బ్లాక్ చేసి చూడండి, ఒక గోరిల్లా సింపుల్ యాంగిల్, సైడ్ యాంగిల్ చూడండి ఎలా ఆలోచించి చెప్తున్నారు. ఇది చెక్కడం టైంలో కొంచెం క్రాక్ పడిందంటే మొత్తం ఈ పాటే వేస్ట్, ఇంత పెద్ద రాయి వేస్ట్.